చాలా వరకు వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత మనకు అందించడంలో ఆలస్యం చేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనం ఇచ్చేస్తున్నాం. ఈసారి ఇప్పటికే వర్షపాతం 29 అధిక శాతం, 29% హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్నది మనకు. నార్మల్గా ఈ టైంలో ఉండాల్సిన దానికంటే 29% అత్యధికంగా వర్షపాతం ఉంది. సీజన్ కూడా ముందుకు జరగడం వల్ల మన ప్రణాళికలలో కూడా కొంత మనము సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎరువులు విత్తనాలు రెడీగా ఉన్నాయి. ఇంకెక్కడైనా తక్కువ మీ ఇంగ్లాండ్ పోయిన సంవత్సరం మీకు ఏమేమి విత్తనాలు వాడిరు, ఎంత క్వాంటిటీ ఉన్నది, ఇప్పుడు స్టాక్స్ ఏమున్నాయి, బఫర్ స్టాక్ ఉందా లేదా మీరు వెరిఫై చేసుకొని ఇమ్మీడియట్గా వ్యవసాయ శాఖతో మీరు కనెక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇండెంట్ మొత్తం ఇవ్వండి. అదేవిధంగా యూరియా కానీ ఇతర ఫర్టిలైజర్స్ కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా ఎక్కడైనా స్టాక్స్ ఎవరైనా మిస్యూజ్ చేసినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి. మీ రిక్వైర్మెంట్ మీరు బిఫోర్ లాస్ట్ ఇయర్ కంపారిజన్ టేబుల్ తీసుకోండి. కొంత ఎక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనం పంట ఉత్పత్తి పెరుగుతుందంటే దాని అర్థం వ్యవసాయం పెరిగిందనంటే మీకు విత్తనాలు కానీ ఎరువులు కానీ మీ అవసరానికి మించి కొంచెం ఇండెంట్ పెరుగుతుంది. కాబట్టి కలెక్టర్లు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు మండల స్థాయి అధికారులతో సహా ప్రతి మండలంలో మీ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి, ఏం పంటలు వేయబోతున్నారు అనే దాని మీద కూడా మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. మీరు ఇమ్మీడియట్గా మండల స్థాయి వ్యవసాయ అధికారులను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం. అదే క్రమంలో నకిలీ విత్తనాల బెడద కూడా ఎక్కువ ఉంది. మీరు ఎక్కడికక్కడ షాపులలో ర్యాండమ్ చెకింగ్ చేయడం, కలెక్టర్లు కూడా మీరు వెళ్ళండి, విత్తన షాపులకు వెళ్ళి అక్కడ ఉన్న విత్తనాలు తీయండి. సీడ్ను కూడా అవసరం అనుకుంటే మీరు ల్యాబ్లకు పంపించండి. ఇవి నకిలీవా లేకపోతే ఒరిజినలా, లేకపోతే గతంలో ఏమంటారు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు. ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటంటే ఒక లైసెన్స్ మీద కేసు అయితే రెండో లైసెన్స్ ఇంకో పేరు మీద తీసుకొచ్చి పెడతారు. షాప్ అదే ఉంటుంది, ఇది ఉంటుంది, షాప్ పేరు మారుతుంది. మీరు అట్లాంటి వాళ్ళని చేసి వాళ్ళకు ఒక మామూలుగా హిస్టరీ షీటర్స్ ఎట్లుంటారో, రౌడీ షీటర్స్ ఎట్లుంటారో, ఈ నకిలీ విత్తనాలలో కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకుని ఒక డేటా కలెక్టర్లు అందరూ కూడా డేటా కలెక్ట్ చేయాలి, డేటా అవైలబుల్ పెట్టాలి. సీజన్ వచ్చినప్పుడు మీరు అవసరమైతే పత్రికా సమావేశాలు పెట్టి ఇలాంటి వాళ్ళు అందరి ఈ యజమానులు ఈ కేసులు ఉన్న వాళ్ళు మీరు పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తీసుకోండి. అక్కడక్కడ ఈ విత్తనాలు రెగ్యులర్గా ఉంటే కేసులు కట్టిన బస్ స్టాండ్లలో ఫ్లెక్సీలు పెట్టించారు, వాళ్ళ ఫోటోలు పెట్టించి వీళ్ళు నకిలీ విత్తనాలు అమ్ముతారు, వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళను అకౌంటబిలిటీ ఫిక్స్ చేయకుండా మీరు వాళ్ళని ఏమనుకుంటూ ఊరుకుంటే వాళ్ళు